పాండిచేరిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి వినోద్ రెడ్డి గారు స్నేహితుడు మొట్టమొదటిసారి భారత ప్రధానమంత్రి తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాడు. ఇది తెలంగాణలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు. 10వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు భాగ్యనగరంలోని పరేడ్ గ్రౌండ్లో వారి భారీ బహిరంగ సభ ఉంటుంది. అట్టి భారీ బహిరంగ సభకు ఈ జిల్లా నుంచి ధరంపురి అరవింద్ గారి నేతృత్వంలో మా జిల్లా నాయకులు, 2 ఎమ్మెల్యేలు, పసుపోర్ట్ చైర్మన్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి నాయకత్వంతో సుమారు 15,000 మంది, 200 బస్సులు, మిగతాది ప్రైవేట్ దాంట్లో ఈ 15,000 మంది పెద్ద ఎత్తున ఇప్పటి వరకు తరలి వెళ్లే, ఎందుకంటే రాష్ట్ర పార్టీ నుంచి సైదిరెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చారు ఇక్కడికి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజానికాన్ని, ఆ సభను విజయవంతం చేస్తున్న వారికి కూడా, మోడీని అభిమానించే వాళ్ళకి, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేవారికి, వీరందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ విధంగా, ఎందుకంటే ఇలా మేము స్పెషల్గా ఇన్విటేషన్స్ నరేంద్ర మోడీ దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మేధావులు ఎవరైతే సామాజికంగా ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారో వారందరికీ కూడా, సమాజంలో వ్యాపారస్తులు కానీ, లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, వీరితో పాటు మన గ్రామాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి, అలాగే మహిళా సంఘాలకు, రైతుల కోసం బెంగాల్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, అలాగే ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. ఆ ప్రాంతమంతా కూడా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఏమి లాభం అని అనేవాళ్ళు, అనుకునే వాళ్లకు ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుంది, రాష్ట్రంలో జరిగే ప్రజలకు ఏ రకంగా ముందుకెళ్లగలుగుతారో, ఇవాళ మన పెద్ద రాష్ట్రం యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ, ఇక్కడున్న పక్కన మహారాష్ట్ర తీసుకున్నా కానీ, ఇలా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల మనం ఎంత లాభం పొందుతున్నామో ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కనున్న మహారాష్ట్రకి వెళ్తే లక్షల ఇల్లు పేదవాళ్ళు కట్టుకుంటున్నారు, రోడ్డు ఫెసిలిటీ బాగా అవుతుంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రజలకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా కేంద్రము రాష్ట్ర సహకారంతో అవుతుంది. తెలంగాణకు వచ్చేసరికి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద పెట్టారు. అది ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే 1,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 60,000 ఈజీఎస్ నుంచి పే చేస్తుంది. అంటే 2,20,000 పేమెంట్. ఆ 2,20,000 పేమెంట్ ఇప్పటి వరకు అయింది, మిగతా పేమెంట్ అంటే అయిపోయింది. ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా కానీ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు, ఇలా గ్రామ పంచాయతీలలో పడ్డ డబ్బులను ఫ్రీజ్ చేసి అకౌంట్లలో డ్రా చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. అదే రాష్ట్రము కేంద్రం రెండింటిలో కూడా బీజేపీ ఉందనుకోండి, ఆ డబుల్ ఇంజన్ అనే దాంతో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బందుల దగ్గర ఈ డబుల్ ఇంజన్ సర్కార్లో వల్ల ఉపాధి ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలందరూ ఆశతో చూస్తున్నారు. రేపు ఎన్నికలు ఏ రోజు వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్లమెంట్ ఎన్నికలనే సుమారు 8 పార్లమెంట్ గెలిచాం, 75 సీట్ల వరకు, 75 అసెంబ్లీ సీట్లలో భారతీయ జనతా పార్టీకి మన పార్లమెంట్లో మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి రేపు ఏ ఎన్నిక జరిగినా, ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. మొన్ననే మనం మున్సిపల్ ఎలక్షన్లు చూసాం, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లు చూసాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వచ్చిన తర్వాత ఈ మొన్న 5వ తారీఖున, నిన్న మొన్న 6వ తారీఖున, నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వము ఏది లోకల్ బాడీస్ కు నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఒక మెసేజ్ వచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది.
ఇలా బెంగాల్ విజయం అనేది మామూలు విజయం కాదు. బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వేల మంది కార్యకర్తలను చంపడం జరిగింది. చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మానభంగము, రేపు, రకరకాల బాధలు పెట్టారు. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ ఈ కార్యకర్తలు 2016లో 3 సీట్లున్న బెంగాల్ 2021 77 సీట్లకు వచ్చింది. ఇవాళ 206 సీట్లకు వచ్చింది. ఇవాళ 8 సీట్లున్న తెలంగాణ రేపొద్దున 80 కాదు 100 సెంచరీ కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజలు స్పష్టంగా కూడా డీలిమిటేషన్ అయినా డీలిమిటేషన్ కాకపోయినా ఈ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని చెప్పేందుకే రేపు 10వ తారీఖు నాడు జరగబోయే సభను నా భూతో నా భవిష్యత్ విధంగా నిర్వహించే పార్టీ సన్నాహాలు చేస్తుంది. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున మేము ఊహించలేదు. మేము మొదట ఏమనుకున్నాం, సరే నియోజకవర్గానికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎట్లు వస్తాడు అని చెప్పి ఒకటి కూర్చున్నాం. కానీ వాళ్ళ బస్సుల డిమాండ్ ఇప్పటికే ఈ జిల్లాలో సుమారు 100 పైచీలుక బస్సులు బుకింగ్ కోసము ఆర్టీసీ వాళ్ళని మిగతాలు మాట్లాడారు. ప్రైవేట్ బస్సుల కోసం అడుగుతున్నాం. 30 బస్సులు దొరుకుతున్నాయని చెప్పారు. మళ్ళీ ఈ ఎలక్షన్కి అన్నా దొరుకుతలేదు, 20 వచ్చినాయి అన్నారు. ఇంకా మిగతా వేరే దగ్గర నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి ఎక్కడి దగ్గర నుంచి కూడా ఎంత వీలైతే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయగలుగుతాం. అది కాకుండా పర్సనల్ కారు ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన కారులో రావడం జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ, ఆ విజయవంతమైనందుకు, ఎందుకంటే ఎండలు బాగున్నాయి, హైదరాబాద్ లో కొంచెం వర్షాలు పడుతున్నాయి, రాత్రి కూడా వర్షం పడ్డదని చల్లగుంది. కానీ మన దగ్గర ఇంకా కూడా ఎండలు బాగున్నాయి. ఈ 2 రోజులు ఎందుకంటే ఇబ్బంది పడకుండా అందరమే ఉదయం బయలుదేరి ఆ రోజు పెద్ద ఎత్తున నా భూతో నా భవిష్యత్తు ఇందూరు ముందు భాజపా అడ్డాని, ఇప్పుడు భాజపా అడ్డాని, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇందూరు పూర్తి కాషాయ అడ్డగా మారబోతుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఇందూరు జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.